ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శాంతాకారం భుజగశయనం మేఘవర్ణం శుభాంగం. అదిగో ఈవో గారు అన్నవరం దేవస్థానం కోరిక మేరకు ఇచ్చే స్వామి అన్నవరం సత్యనారాయణ స్వామి. మేడం కర్రీ పద్మశ్రీ గారికి ప్రాతిపదికన ఆర్థిక సహకారంతో మున్ముందుకు సాగుతోంది. జరిపించండి శేఖరాన్ని. ప్రభుత్వ బడి చదువు సాంకేతికతకు నిలువు. అది ప్రపంచ వేదిక. ముందుకు సాగిపోతుంది మన ఉపాధి హామీ పథకం. సమన్వయంతో ఉపాధి హామీ పథకం ద్వారా నిధులు సమకూర్చి పట్టు పురుగుల పెంపకం కోసం మల్బరీ తోటల పెంపకం, అలాగే పట్టు పురుగులను సురక్షితంగా పెంచడం కొరకు బడుగు ద్వారా ప్రాసెసింగ్ చేస్తున్నటువంటి దృశ్యాన్ని కూడా చాలా చక్కగా మనకి ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. పూర్తి స్థాయిలో ప్రాసెసింగ్ అయిన భగవానికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి చేనేత పట్టు ఇలా ఎన్నో ముందుకు నడవాలి, ఇలా ఎన్నో అద్భుతమైనటువంటి విజయగాథలు గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజల జీవన సరళిని ఆర్థిక తో అందించబడుతుంది. ఈ పిఎం ద్వారా రక్తహీనత నివారణకు విటమిన్ B12 23 నుంచి గర్భిణీ చిరు వ్యాపారాలకు జగనన్న తోడు పథకంలో స్వల్పకాలిక రుణ సదుపాయం, రోజువారీ పెట్టుబడులకు ఇక చింత. షెడ్యూల్డ్ కులాల మహిళాభివృద్ధికి ఉన్నతి. కాంతులు నింపే మా జగనన్నకు ధన్యవాదాలంటూ ఆసరా వైఎస్ఆర్ ఆసరా కూరగాయల అమ్మకం, కిరాణా షాపులు, పిండి మర, రుచికరమైన పరాలు అందించిన స్ఫూర్తితో మరో ముందడుగు వేశారు. ఆధునిక వ్యాపారవేత్తలుగా ఎదిగి తోటి మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ భక్తులు. బేటీ బచావ్ ఆగకూడదండి, సెకండ్ ఆగకూడదు. చిల్డ్రన్ బేటీ బచావ్ బేటీ పడావ్, బేటీ బచావ్ బేటీ పడావో అంటూ ఆడపిల్లల్ని కాపాడుతూ ఆడపిల్లల చదువుకే బాల్య వివాహ రహిత సమాజ స్థాపన వైపుగా కదలి వస్తున్న ధమరుక వాహిని. ప్రతి వాహనం కదులుతూ ఉండాలండి, రన్నింగ్ లోనే ఉండాలి. అదే వృక్షో రక్షతి రక్షితః. వృక్షాలు మనం పెంచినట్లయితే అవి మన భావి జీవితానికి ఎంతగానో ఉపయోగిస్తాయి అన్నదానికి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆరోగ్యంగా ఉండాలి అంటే ఆయుర్తవనం. కాకినాడ జిల్లా సెకండ్ త్వరగా కలవాలండి. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా మన ముందుకు వస్తోంది గృహ నిర్మాణ మోడల్ ఫ్లాట్స్ను కూడా చక్కగా అమర్చినటువంటి గృహ నిర్మాణ శాఖ. ముందుకు జరగాలండి, సెకండ్ ఆకూడదు. నవరత్నాలు పేదరికందరికీ ఇల్లు అంటూ సామర్లకోట అర్బన్ లేఅవుట్, గొల్లప్రోలు అర్బన్ లేఅవుట్, ధర్మవరం లేఅవుట్, ప్రతిపాడు, గాడిమొగ లేఅవుట్ తాళరావు ఆకూడదండి, సెకండ్ ఆకూడదు, ముందుకు నడిపించాలి. నవరత్నాలు పేదలందరికీ ఇల్లు. జగనన్న నిర్మిస్తున్నవి ఇల్లు కాదు, ఊళ్ళు. లీడర్షిప్ ఆఫ్ ఆర్డీఓ కాకినాడ మన ముందుకు వస్తోంది. కరోనా పేషెంట్లకు మరియు వికలాంగులకు కేంద్ర ఎన్నికల సంఘం ఇంటి వద్దనే పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేయు సౌలభ్యం కల్పించింది. ఇందుకోసమే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన 5 రోజుల్లోపు ఫామ్ 20D ద్వారా ఈఆర్ఓ, ఆర్డీఓ
కాకినాడ ఐ కిషోర్ వారి ఆధ్వర్యంలో మనకి డాక్టర్ కృతికా శుక్ల కాకినాడ జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ వారి నాయకత్వంలో జాతీయ అవార్డు వచ్చింది మన కాకినాడ కార్పొరేషన్కి. ఒక్కసారి కరతాళ ధ్వనులతో మున్సిపల్ కార్పొరేషన్ కాకినాడకి మనం కృతజ్ఞతలు తెలిపేటువంటి సమయం. కాకినాడ స్మార్ట్ సిటీ. మిషన్ అండ్ మిషన్ ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రగతి రథం గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా 108, 104 మరియు వారి సిబ్బంది ఆరోగ్యమే మహాభాగ్యం, ఎల్లప్పుడూ ప్రజా ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ కోవిడ్లో కూడా అత్యద్భుతమైనటువంటి 5 లక్షల వరకు ఆరోగ్యశ్రీ వర్తింపు. 23-24 సంవత్సరములో లబ్ధిదారులు 24,147. ఆరోగ్య ఆర్థిక ప్రయోజనం 58.70 crores. ఆరోగ్య ఆసరా హెల్త్ వెల్నెస్ సెంటర్ ఆయుష్మాన్ భారత్ 108. వాతావరణం కవల శకటం కాకినాడ జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు మరియు కాకినాడ జిల్లా నందు మొత్తం 7 అగ్నిమాపక కేంద్రాలు కలుగు. అవి కాకినాడ, పెద్దాపురం, జగన్నాథపురం, తుని, పిఠాపురం, జగంపేట మరియు ప్రతిపాడు. కాకినాడ జిల్లా నందు 2 అడ్వాన్స్డ్ వాటర్